మనం ఏది ఆలోచిస్తున్నామో అదే మనం అవుతాం. దీన్ని అనేక రూపాల్లో మనకు యద్భావం తద్భవతి అని చెప్తారు. యమతిః సాగతిర్భవేత్ అని అష్టావక్రలో చెప్తారు. యాజ్ ఎ మ్యాన్ థింకెత్ అనే విషయాలు కూడా మనం తెలుసుకున్నాం. కానీ మర్చిపోతాం. వి ఆర్ వాట్ వి థింక్. వి ఆర్ వాట్ వి థింక్ అన్నదప్పుడు థింకింగ్ అండ్ డెస్టినీలో పితామహ పత్రి సారు ఒక 20 సంవత్సరాల పాటు రచించిన బుక్ గురించి మనకు ఒకసారి ఆయన అలా పరిచయం చేశారు. మన ఆలోచనే గమ్యాన్ని చేరుస్తుంది. థాట్ లీడ్స్ టు డెస్టినేషన్ అని స్వామి వివేకానంద చెప్తారు. స్వామి శివానంద చెప్తారు. ధమ్మపదలో అదే చెప్తున్నారు. వి ఆర్ వాట్ వి థింక్. మనం ఏది ఆలోచిస్తే అదే మనము. యద్భావం తద్భవతి. యద్భావం తద్భవతి. ఈ యొక్క విషయాన్ని మనం బాగా గమనిస్తూ ఉండాలి. ఎలర్ట్‌గా ఉండాలి. మన ఆలోచన ఎలా ఉంది? ఇక్కడ తప్పు పట్టడం లేదు, ఉప్పు పట్టడం లేదు. ఏది ఆలోచిస్తే మనం అదే అవుతాం కదా! ఆ సూత్రాన్ని మనం ఎందుకు మిస్ అవుతున్నాం? ఇక్కడ తప్పు ఒప్పులు కాదు. అక్కడ జడ్జిమెంట్ చేయమని కాదు. వి ఆర్ వాట్ వి థింక్. మనం ఏది ఆలోచిస్తే అది మనం అవుతాము అని, అదే మనం అవుతాము అని అన్నప్పుడు ఏ విధంగా ఆలోచించాలనేది ఎవరు చేస్తారు? ఎవరి ఆలోచన వారే కదా చేసేది. ఎవరి జీవితం వారి చేతుల్లోనే కదా ఉండేది. ఈ పాయింట్ మనం ఎందుకు మిస్ అవుతాము? దట్ ఇస్ ద క్వెషన్. వి ఆర్ వాట్ వి థింక్. అదే పదంతో ధమ్మపద స్టార్ట్ అయింది. ఆల్ దట్ వి ఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్. మన ఆలోచనలతోనే ఎదుగుతాము. నువ్వు ఎటువంటి ఆలోచన చేస్తున్నావు? బద్ధోహి బద్ధాభిమాని ముక్తోహి ముక్తాభిమాని కిము వదంతి సత్యేమో యామతిః సాగతిర్భవేత్. అష్టావక్ర చెప్పింది ఏంటి? ఈ ఆధ్యాత్మిక జ్ఞానం వినడం కోసమేనా? శ్రవణం చేయడం కోసమేనా? మననం చేసుకోవడం కోసం ఉందా? మననం చేసిన తర్వాత నిధిధ్యాసన అంటే అభ్యాసంలోకి తీసుకెళ్తున్నావా లేదా? ఏది ఆలోచిస్తే అది మనం అవుతున్నాము అన్న వివేక విజ్ఞానాన్ని వేర్ వి ఆర్ మిస్సింగ్. అంటే ఆనాపానసతిలో సతి మనం కరెక్ట్‌గా ఉంటే, ఆ అవేర్‌నెస్ కరెక్ట్‌గా ఉంటే డే టు డే లైఫ్ పర్ఫెక్ట్‌గా ఉంటుంది అనే విషయాన్ని ఎప్పటినుంచో నేను చెప్తూనే ఉన్నా. ఆనాపానసతి ఈజ్ నాట్ ఎనీథింగ్ ఎల్స్. వేరే విధంగా కాదు. ఆనాపానసతి ఈజ్ ఎ ట్రాన్స్‌ఫర్మేషన్ ఆఫ్ లైఫ్. గౌతమ సిద్ధార్థ బన్ గయా బుద్ధ. ఎనీబడీ కెన్ బికమ్ ఎ బుద్ధ బై అబ్జర్వేషన్ ఆఫ్ బ్రెత్. అందుకోసమే ఉత్తమోత్తమంబులు శ్వాస నిశ్వాసల పంక్తులరిసి తాను బ్రహ్మమొకట. బ్రహ్మమే నీవు. సింపుల్ వర్డ్స్‌లో చెప్పినారు. బట్ వి ఆర్ నాట్ కేరింగ్ మీన్స్ వాట్ వి కేరింగ్. వి ఆర్ వాట్ వి థింక్. ఏది మనం ఆలోచిస్తే ఏది మనం అవుతాము. ఆల్ దట్ వి ఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్. విత్ అవర్ థాట్స్ వి మేక్ ద వరల్డ్. ఈ సూత్ర గురించి ఈయన వివరిస్తున్నారు చూద్దాం. ఓషో గారు. ఇదంతా మన తూర్పు దేశాల్లో గురువులు ఏమంటారంటే, ఈ సంసారము భ్రమ, ఇల్యూజరీ అంటారు. ఏమంటారు? సత్యమే. దే డు నాట్ దే నాట్ ఓన్లీ బిలీవ్ దట్ ద వరల్డ్ ఈస్ అన్‌ట్రూ, ఇల్యూజరీ, మాయా. దే నో దట్ ఇట్ ఈస్ మాయా, ఇల్యూషన్, డ్రీమ్. ఇది మాయా. అందుకోసము మదరాల ఆలిపాటలో కూడా చిన్న బిడ్డలకి, పసివాళ్ళకి ఆలిపాట పాడుతూ శుద్ధోసి బుద్ధోసి నిరంజనోసి సంసార స్వప్నం త్యజమోహ నిద్ర. దిశ స్వప్న. ఇది స్వప్నము. కస్వం కోహం కుతాయాతః కామే జనని కోమే తాతః ఇది పరిభావయ స్వప్న విచార. ఇదంతా విచార వల్ల, ఎంక్వైరీ వల్ల తెలుస్తుంది. సో ఇల్యూషన్ అన్నారు, డ్రీమ్ అన్నారు. ఈ సంసార అనే పదం వాడారు. సంసారమా? ఈ సంసార ఏంటి? వాట్ ఈస్ ద సంసార? సంసార అంటే ద వరల్డ్. కానీ దీన్ని ఇల్యూజను, భ్రమ అనే దానికోసరికి మన పూర్వీకులు చెప్పినది, ఈ భౌతికంగా కంటికి కనపడేటువంటి ఈ ప్రపంచం మాయ అనేటువంటి అపార్థం చేసుకునే ప్రమాదం ఉంది. అది కాదు బాబు. శాస్త్రవేత్తలు, భౌతిక శాస్త్రవేత్తలు ఏదైతే ఇన్వెస్టిగేషన్ చేస్తారో భౌతికమైన అది కాదు మనం మాట్లాడింది. నాట్ ఎట్ ఆల్. ఈ చెట్లు, నదులు, నదీ నదాలు,
ఈ పర్వతాలు ఇవి కాదు మాయా, నాట్ ఎట్ ఆల్. నీవు లోపల తిప్పుతున్నావు నువ్వు ఒక ప్రపంచాన్ని. ద వరల్డ్ యూ క్రియేట్. మనమంతా మన ఆలోచనలతో క్రియేట్ చేస్తూ ఉంటాం. వీ క్రియేట్ యువర్ ఓన్ రియాలిటీ. నీ వాస్తవాన్ని నువ్వు సృష్టించుకుంటున్నావు, నీ ప్రపంచాన్ని నువ్వు సృష్టించుకుంటున్నావు, నువ్వు సృష్టిస్తున్నావు. గాలిని సుడిగాలి చేస్తున్నావు, అల్లుతున్నావు వస్త్రాన్ని. నీ మనసులో అల్లుతున్నావు నీ వస్త్రాన్ని, ఈ ప్రపంచం అనే వస్త్రాన్ని, ఈ దేహాన్ని. అంబరము అంటారు ఆకాశాన్ని. ద వీల్ ఆఫ్ ద మైండ్, ఇది స్పిన్ చేస్తుంది. ఈ వీల్ ఆఫ్ మైండ్, ఈ మనసు అనే చక్రము తిప్పుతూ ఉంది, తిప్పుతూ ఉంది. దట్ ఈస్ ద సంసార. అది నీ లోపల అంతర ప్రపంచంలో జరుగుతున్న ఇది, కానీ బయట సంసార మాయ కాదు. అని అంటారు. ఇక వాడు మాయ, ఇక ఈ యొక్క సత్యాన్ని మిస్ అయిన వాళ్ళు ఏం చెప్తారంటే, నీ మొగుడు మాయ, నీ పెళ్ళ మాయ, నీ పిల్లలు మాయ. దరిద్రంలో ఉన్నాడు మాయ. ఈ చెట్లు మాయ, ఏది మాయ? అది ఎలా మాయ అవుతుంది? భౌతికంగా కనపడేది అది దాని గురించి కాదు. నీ అంతర ప్రపంచంలో నీ ఆలోచనతోనే. వీ ఆర్ వాట్ వి థింక్, దట్ ద గేమ్. యా మతి సా గతి. నీ మతిని బట్టి గతి ఉంది, నీ గమనం ఉంది, నీ నడక ఉంది, నీ రీతి ఉంది. ఈ యొక్క స్టోరీ నడుస్తుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, 3 విషయాల్లో ఒకటి బాహ్య ప్రపంచం. దాన్ని ఆబ్జెక్టివ్ వరల్డ్ అంటారు. బుద్ధ అసలు ఆ విషయాల గురించి మాట్లాడే, బాహ్య ప్రపంచంలో దాని గురించి మాట్లాడే. ఎందుకంటే విత్ ఇన్ వితౌట్ అవుతుంది తర్వాత సంగతి. అది నీ లోపల ప్రపంచం గురించి మాట్లాడాడు. మై డియర్ ఫ్రెండ్స్, బుద్ధుడు ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాదు, అణుశాస్త్రవేత్త అయినటువంటి ఆ అనుభవం సృష్టికర్త ఆల్బర్ట్ ఐన్స్టీన్ కాదు. రెండవ ప్రపంచ యుద్ధానికి కారణభూతమైన వాడు కాదు. రైట్? ఈజ్ నాట్ అన్ ఆల్బర్ట్ ఐన్స్టీన్. ఆ బుద్ధుడు మాట్లాడేది అంతర ప్రపంచం, మనో ప్రపంచం గురించి మాట్లాడుతున్నాడు. అది మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త. బుద్ధుడు అనేవాడు మనోవైజ్ఞానిక శాస్త్రవేత్త, సైకాలజిస్ట్ టు ఇన్వెస్టిగేట్. Buddha will have a few things to say about it. Not many, just a few. వాస్తవానికి, in fact, one that is illusory, that has no truth. సత్యం కాదు. That it has no truth, either objective or subjective. That is in between. అది భౌతికము కాదు, అది భౌతికం కాదు, మధ్యలో ఉంది. అది త్రిశంకు స్వర్గం అన్నట్టు. ఫస్ట్ వరల్డ్ ఆబ్జెక్టివ్ వరల్డ్, దాన్ని శాస్త్రవేత్తలు పరిశోధన చేస్తారు. సెకండ్ వరల్డ్ ఇన్నర్ వరల్డ్, వరల్డ్ ఆఫ్ మైండ్, మనో ప్రపంచం, దాన్ని మనోవైజ్ఞానికులు పరిశోధిస్తారు. థర్డ్ వరల్డ్ సబ్జెక్టివ్ వరల్డ్, నీ ఇంటీరియారిటీ. నువ్వెవరు, నీ కథ ఏమి, ఎక్కడి నుంచి వచ్చావు, నీ మూలమేమి, నీ ఇన్నర్ సెల్ఫ్ ఏంటి, యువర్ ఇంటీరియర్ వరల్డ్. ఆ ఇన్నర్ మోస్ట్ కోర్ గురించి బుద్ధుడు మాట్లాడతారు. ఇక్కడ మనోవైజ్ఞానిక శాస్త్రం అంటే సో కాల్డ్ సైకాలజిస్టుల కన్నా ఇంకా హయ్యర్ లెవెల్కి వెళ్ళిపోయాడు ఆయన. నీ మూలం గురించి మాట్లాడతాడు. బుద్ధ ఇండికేషన్ ఈస్ టువర్డ్స్ ద ఇన్నర్ ఇంటీరియర్ మోస్ట్ కోర్ ఆఫ్ యువర్ బీయింగ్. నీ మూలం గురించి మాట్లాడుతున్నాడు. బట్ యు ఆర్ టూ మచ్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద మైండ్. మనసుకు ఆయన చెప్పే మాటలు మన మనసుకు పట్టుకుంటాం. ముందు ఆ యొక్క పొత్తిగుడ్డలు అనే వాటిని, ఆ పైన వాటిని అదే శిశువు అనుకుంటారు అంటాడు మెర్ధాల్. అలాగా వాటిని తీసేయి, శిశువుని పట్టుకో, అంటే నీ మూలాన్ని పట్టుకో. అంచేత
వాటిని అన్ట్రాప్, వాటిని తీసేయి ఫ్రమ్ ది మైండ్, నీ మనసులో తీసి. అందుకోసం చిత్తవృత్తి నిరోధమైంది, జ్ఞానాపాన సతి అయింది. యూ విల్ నెవర్ డూ ద థర్డ్. చిత్తవృత్తి నిరోధమైన తర్వాతనే ఆ కాయానుపాసన, వేదనానుపాసన అవన్నీ అయిన తర్వాతనే రియల్ వరల్డ్ లోపలికి, ఆ మనసు స్థితి కూడా దాటిపోయిన తర్వాతనే నీ యొక్క స్టేటస్ అర్థమవుతుంది. థర్డ్ వరల్డ్, రియల్ వరల్డ్, యువర్ ఇన్నర్ సబ్స్టెన్స్, నీ మూలం. హెన్స్ ఈ స్టార్ట్స్ ద స్టేట్మెంట్. అందుకోసమే ధమ్మపదలో ఈ విధంగా వీఆర్ వాట్ వీ థింక్. ఏదైతే ఆలోచిస్తామో, ఏదైతే భావిస్తామో అదే మనం అవుతాము. దట్ ఈస్ వాట్ ఎవ్రీబడి ఈస్. ప్రతి ఒక్కడు అదే. ఎవడి గోల వాడిది, ఎవడి ప్రపంచం వాడిది, ఎవడి మనసు వాడిది. ఆల్ దట్ వీఆర్ అరైజెస్ విత్ అవర్ థాట్స్. మనమంతా ఆ ఆలోచనలతోనే ఎదుగుతూ ఉంటాం. జస్ట్ ఇమాజిన్, ఒక్కసారి ఆలోచించుకోండి, ఊహించుకోండి. ఈ ఆలోచనలన్నీ నిలిచిపోతే మనం ఎవరు? అదే కదా హూ వీఆర్. నాన్యారు అంటే నివృత్తి మార్గంలో అన్ని ఇవే. నేనెవరు అని ఆలోచనలు, ఒక్క ఆలోచన కూడా లేకుండా ఒక్క క్షణం స్టాప్ బ్రీతింగ్ అంటారు ఒకానొక సమయంలో. స్టాప్ బ్రీతింగ్, దెన్ హూ యు ఆర్. ఇక్కడ బ్రీతింగ్ కాకుండా థాట్స్ సీజ్ ఫర్ ఏ సింగిల్ మూమెంట్, ఒక్క క్షణం. తలపులన్నీ నిలిపి అంతరంగమున తిన్నగా వెతికి తెలుసుకుంటున్నాయా అంతా నీవి తప్పన్యం లేదని త్యాగరాజు మహారాజు చెప్పినట్టుగా, సింగిల్ మూమెంట్. ఇఫ్ ఆల్ యువర్ థాట్స్, మీ ఆలోచనలన్నీ ఒక్క క్షణం నిలిచిపోతే, హూ ఆర్ యూ? నో ఆన్సర్ విల్ కమ్. అప్పుడు నువ్వు చెప్పలేవు నేను హిందువుని, ముస్లింని, క్రిస్టియన్ని, ఆ క్రిస్టియన్లో మన తెగలు క్యాథలిక్ని, ప్రొటెస్టెంట్ని, ఏం చెప్పలేవు. నో థింగ్ ఈస్ దేర్, నో థాట్ ఈస్ దేర్, నో మైండ్ ఈస్ దేర్. చెప్పలేవు. ఆలోచనలన్నీ ఆగిపోయినాయి. మై డియర్ ఫ్రెండ్స్, అన్ని మాయమైపోతాయి అక్కడ. అక్కడ నో ఖురాన్, నో బైబిల్, నో గీత, ఎవ్రీథింగ్ విల్ బి చేంజ్. ఎవ్రీథింగ్, ఏం 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 లేవు అక్కడ. ఆఖరికి నీ పేరు కూడా ఉచ్చరించలేవు. హూ యు ఆర్. అక్కడ భాష లేదు. ఏ దేశానికి సంబంధించిన వాడివి ఏమి లేదు అక్కడ. ఏ జాతికి, ఏ దేశానికి, అది ఇది ఏది లేదు. ఆలోచనలన్నీ నిలిచిపోయి హూ ఆర్. అక్కడ శూన్య, ఏమి లేదు. ఆలోచనలు నిలిచిపోయింది. జస్ట్ దట్ మూమెంట్. నో థింగ్నెస్, నో థింగ్, నో థింగ్, నో, ఏమి లేదు. ఏ విషయాలు లేవు అక్కడ. It is because of this the Buddha has used a strange word. ఈ విషయం ఎవరికి అవగాహన లేదు. ఎవరికి అవగాహన లేని ఎంతో అద్భుతమైన రీసెర్చ్తో ఆయన కనిపెట్టినది. నోబడీ హ్యాస్ ఎవర్ డన్ సచ్ ఏ థింగ్ బిఫోర్. ఆ విషయాన్ని ఎవరు చేయలేదు అంతవరకు. అప్పటి నుంచి ఈ యొక్క యోగులు, మహర్షులు వీళ్ళంతా సెల్ఫ్, ఆత్మ అనే దాని గురించి ఇన్నర్ మోస్ట్ కోర్ని ఆత్మ అని అనుకుంటున్నారు. ఆత్మ అనే పదాన్ని వాడారు, కానీ ఆ ఇంటీరియర్ మోస్ట్ నో, అక్కడ ఏది లేదు. సెల్ఫ్, నో సెల్ఫ్. బుద్ధ యూజ్ వర్డ్ నో సెల్ఫ్. ఎందుకంటే చాలా యాక్యురేట్ గా అన్నాడు. అక్కడ అసలు నేను అనే దానికి అక్కడ నువ్వు పలకడానికి వాక్యే లేదు. అక్కడ పేరు లేదు, ఊరు లేదు, ఏమీ లేదు. ఇన్నర్ మోస్ట్ కోర్కి
ఆ విష్ణు సహస్రనామాలన్నీ మనకు అక్కడ తెలిసిపోతాయి. ఏమి లేవు. నో సెల్ఫ్. చాలా అక్యురేట్, సత్యానికి క్లోజర్ టు ట్రూత్. మళ్ళీ అది కూడా మనం ఈ మాట చెప్పారంటే అది ఎవరికి వారు తెలుసుకోవలసిన సత్యం అది. అక్కడ సెల్ఫ్ నేను అనేది అని కూడా మాట్లాడలేదు. ఈవెన్ ఇఫ్ యూ యూజ్ ద వర్డ్ సెల్ఫ్, ఆ సెల్ఫ్ పెద్ద అక్షరం పెట్టి రాసిన, చిన్న అక్షరం పెట్టి రాసిన పెద్ద మార్పు ఏమి లేదు. ఎప్పుడైతే ఈ నేను, సెల్ఫ్, ఆత్మ అనేసరికి ఇగో మొదలవుతుంది. ఇగో మొదలైపోతుంది. డిఫరెన్స్ ఇగో మాత్రం బాగా బిగ్, ఇంకా పెద్ద అక్షరం. వినాయకుడు విగ్రహం, చిన్న విగ్రహం పెడితే దీనికన్నా పెద్ద విగ్రహం, ఇంకా పెద్ద విగ్రహం. ఈ విధంగా లెవెల్స్ పెరుగుతూ ఉంటాయి. బట్ what is you are doing? Buddha does not use the word atma, self, atta. Atta అంటే సెల్ఫ్. ఆత్మ అనేది సాంస్క్రిట్ వర్డ్ అయితే, అత్త అంటే పాడి పాడి భాష. ఆపోజిట్ వర్డ్ నో సెల్ఫ్, అనాత్మ, అనత్త. ఎప్పుడు ఈ పదం వాడతారు? ఈ సేస్ వెన్ మైండ్ స్విచెస్, మనసు పరిశూన్య అయిపోయినప్పుడు, దేర్ ఇస్ నో సెల్ఫ్ లెఫ్ట్. అక్కడ ఏమీ లేదు. నువ్వేమయ్యావు? యూ బికమ్ యూనివర్స్ అయ్యావు. అక్కడ లేదు అంటే నువ్వు విశ్వాత్మయ్యావు. అందుకోసమే విష్ణు సహస్రనామాన్ని పితామహ పత్రి సారు ప్రతి పదార్థంతో సహా చదవమని రికమెండ్ చేస్తారు. ప్రతి పదార్థంతో సహా రికమెండ్ చేస్తారు, కానీ ఆ బుక్ నాకు దొరకలేదు. కానీ ఒక్కొక్క దాన్ని డీపర్ అండ్ డీపర్ లెవెల్లోకి వెళ్తే అంతా మన గురించి చెప్పింది, మన స్వయం అంతరం గురించి చెప్పిందే తప్ప విష్ణు మనకి బొమ్మల్లో చూపించేది కాదు. అంతరంలో విశ్వమంతా వ్యాపించిపోయిన సర్వం విష్ణుమయం జగత్ అంటే అణువణువు ఆ దైవమే ఉన్నాడు అనేటువంటి గొప్ప. అదే ఈయన ఏం చెప్తున్నాడు, అక్కడ సెల్ఫ్ లేదు, యూనివర్స్ ఉంది. అనత్త. మైండ్ సీచెస్ దేర్ ఇస్ నో సెల్ఫ్. యూ హ్యావ్ బికమ్ యూనివర్సల్. విశ్వమే నీవయ్యావు. అక్కడ బౌండరీస్ ఉన్నాయా? ఆది మధ్యాంతరహితుడే. యు ఆర్ ఏ ప్యూర్ స్పేస్. ఏ కళంకం లేది. అన్కంటామినేటెడ్ బై ఎనీథింగ్. దాన్ని మురికి చేయగలవా? ఈ ఆకాశాన్ని. యూనివర్స్. యు ఆర్ జస్ట్ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ నథింగ్. నువ్వెవరు? అద్దానివి, ప్యూర్. యు ఆర్ జస్ట్ ఏ మిర్రర్ రిఫ్లెక్టింగ్ నథింగ్. ఏమి లేదు. అందుకు యాక్చువల్లీ వాట్ ఈస్ హ్యాపెనింగ్? వీఆర్ వాట్ వీ థింక్. మనం ఏది ఆలోచిస్తే అదే మనం. ఆల్ దట్ వీఆర్ అరేంజెస్ విత్ అవర్ థాట్స్. మన ఆలోచనతో ఎదుగుతున్నాము. విత్ అవర్ థాట్స్ వీఆర్ మేకింగ్ ద వరల్డ్. ద వరల్డ్ ఎవడి లోకం వాడిది. ఎలా మా లోకం అంటారే, ఎవరి లోకం వాడిది, ఎవరి అంతరి ప్రపంచం వాడిది. రియల్లీ ఇఫ్ యూ వాంట్ టు, నీకు నిజంగా నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలంటే, ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో హూ ఇన్ రియాలిటీ యు ఆర్, యూ విల్ హ్యావ్ టు లెర్న్ హౌ టు సీస్ యాజ్ ఏ మైండ్. ఎందుకంటే మనసుతోనే అంతా సృష్టించుకున్నావు కదా. ఎవడు మనో సృష్టి వాడి లోకం వాడిది, వాడి ప్రపంచం వాడిది కదా. ఈ యొక్క స్టేటస్ లో నువ్వు నిజంగా తెలుసుకోవాలంటే ముందు స్టాప్ థింకింగ్. దీన్ని డాన్ జువాన్ కార్లస్ కాస్ట్నాడకి చెప్తాడు, స్టాప్ ఇంటర్నల్ టాకింగ్ ఫస్ట్. ముందు నీ లోపల నువ్వు మాట్లాడుకోవటం ఆపే. దెన్ యు నో ద పవర్ ఆఫ్ సైలెన్స్ అంటాడు. సైలెన్స్ ఎంత పెద్ద పవర్ అంటే, ముందు నీతో నువ్వు మాట్లాడుకోవడం మానే అంటాడు. ఇదే ఇక్కడ ఓషో చెప్తున్నాడు. ముందు నువ్వెవరో నువ్వు తెలుసుకోవాలంటే ముందు స్టాప్ థింకింగ్.
యూ మస్ట్ నో హౌ టు స్టాప్ థింకింగ్. ఆలోచన ఆపడమా అసాధ్యం అవుతుందా? అందుకోసమే కదా ఆనాపానసతి చెప్పాను. వద్దన్న కొద్ది ఇంకే రెచ్చిపోతాయి. మనం ఒత్తిడి అక్కడ ఏం చేయకూడదు. జస్ట్ ఆనాపానసతిలో ఎలా ఎలా అభ్యాసం చేశాము అనేది ఫౌండేషన్. అందుకోసం ఆనాపాన అనేది చాలా అద్భుతమైన ఫౌండేషన్. సో ఇఫ్ యూ రియల్లీ వాంట్ టు నో హూ యు ఆర్, యూ హ్యావ్ టు లెర్న్ హౌ టు సీజ్ యాజ్ ఎ మైండ్. మనసు నిరోధము. మనసుని ఏ విధంగా నిరోధించాలి? గాలి వలె చలిస్తున్న మనసుని నిశ్చలం చేస్తారు. ఏ ఉపాయం చేత? హౌ టు స్టాప్ థింకింగ్. దట్ ఈస్ వాట్ మెడిటేషన్ ఆల్ అబౌట్. Anapana meditation. That is, meditation means going out of the mind, beyond the mind, dropping the mind. డ్రాప్ అయిపోయింది, మనసు డ్రాప్ అయిపోయింది. ఆ 12th స్టెప్, ఐ మీన్ 18th స్టెప్ అంటే 16 కదా, 16 స్టెప్స్లో ఆనాపాన 16 స్టెప్స్లో అది డ్రాపింగ్ ద మైండ్ అండ్ మూవింగ్ ఇన్ ద స్పేస్ కాల్డ్ నో మైండ్. అల్టిమేట్ ట్రూత్ ధమ్మ, నో మైండ్, మనసు లేని స్థితి. అల్టిమేట్ ట్రూత్ ధమ్మ. And moving from mind to no mind is a step. Pada, Dhamma Pada, Pada. ఇది ఓల్డ్ సీక్రెట్ ఆఫ్ ధమ్మపద. ధమ్మపద యొక్క రహస్యం ఇది. మళ్ళా నువ్వు ఆలోచనతో చేసావు బాగా. మాట్లాడేటప్పుడు స్పీక్ ఆర్ యాక్ట్ విత్ అన్ ఇంప్యూర్ మైండ్. లోపల ఒకటి పైకి ఒకటి. కలుషితమైన మనసుతో మాట్లాడితే ఏం జరుగుతుంది? స్పీక్ ఆర్ యాక్ట్. నీ ఆలోచన నువ్వు మొత్తం సృష్టి చేసావు నాయనా, నీ మనసులో పుట్టింది పూర్వం, అది ఓకే, బాగుంది. నీ ఆలోచనతో నువ్వు ఎదుగుతున్నావు, నీ ఆలోచనతో ప్రపంచాన్ని సృష్టించుకున్నావు, బాగుంది. ఇక్కడికి వచ్చేసరికి స్పీక్, వాచ కర్మణ, నువ్వు ఏదప్ప ఇంప్యూర్ మైండ్తో ఉంటే, ప్యూరిటీ లేదా, ఇంప్యూర్ మైండ్తో ఉంటే ట్రబుల్ స్టార్ట్ అవుతుంది. ట్రబుల్ స్టార్ట్ అవ్వడం ఏంటి? నిన్ను ఫాలో అవుతుంది. ఏ విధంగా ఎద్దు వెనక బండి పోతుందో, ఆ బండి కట్టేసి ఎద్దుకు పొంచి కట్టి ఫాలో అవుతుంది. ఆ ఎద్దు మోసుకుంటూ పోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇంప్యూర్ మైండ్ అంటే అక్కడ కూడా మళ్ళా కలుషితమైన మనసు అనేదాన్ని యూ కెన్ మిస్అండర్స్టాండ్. ఏంటి అది? ఇంప్యూర్ మైండ్ మీన్స్ మైండ్ అంతే. అశుద్ధమైన మనసే అని భాగవత విశ్వోత్తర కూడా చెప్తారు, అది వేరే. అఫ్ కోర్స్ అశుద్ధమైన మనసు అంటే మన మనసంతా అశుద్ధంగానే ఉంది, ఇంప్యూర్గానే ఉంది అంటారు ఓషగారు. ఆల్ ద మైండ్ ఈస్ ఇంప్యూర్. మైండ్ యాజ్ సచ్ ఈస్ ఇంప్యూర్. నో మైండ్ ఈస్ ప్యూర్. ఏ మనసు కూడా కలుషితం కాకుండా లేదు. ప్యూరిటీ మీన్స్ నో మైండ్. ఇంప్యూరిటీ మీన్స్ మనసు అంటే ప్యూరిటీ మీన్స్ నో మైండ్. ఇంప్యూరిటీ అంటే మనసు. కలుషితం అంటే మనసే. మనసు లేని స్థితే స్వచ్ఛమైన మనసు. మనసు లేని స్థితి. ఎప్పుడైతే చిత్తవృత్తి నిరోధం జరిగిందో, ఏకాగ్రతతో కూడిన మనసు, తర్వాత మైండ్ నో మైండ్ స్టేట్కి వచ్చేసి డ్రాప్ అయిపోయింది మైండ్. అది ప్యూర్, అది నో మైండ్ స్టేట్. ప్యూరిటీ, అక్కడ ప్యూరిటీ వచ్చింది. మనం ఆ స్టెప్స్లో తెలుసుకున్నాం. సో ఇక్కడ ఏమంటారు చెప్తున్నారు? స్పీక్ ఆర్ యాక్ట్ విత్ అన్ ఇంప్యూర్ మైండ్ అంటే మనసుతో నువ్వు మనసులో అనుసరించి నువ్వు మాట్లాడినా పనిచేసినా నీకు కష్టాలు వెంటబడుతున్నాయి. అంటే మనసు కలుషితంగా ఉంది కాబట్టి. కలుషితమైన మనసుతో నువ్వు మాట్లాడినా పనిచేసినా, అంటే కలుషితమైన మనసు అనే దానికి మిస్అండర్స్టాండ్ చేసుకుంటున్నాం అనే పాయింట్ అండి. అసలు మనసే కలుషితమైన అని చెప్తున్నాడు. ఎందుకంటే ఎవరి మనసు మనోభావాలు వారివి.
హిందూ మైండ్, ముస్లిం మైండ్, క్రిస్టియన్ మైండ్, ఇలా మనం డివైడ్ అయిపోయాం. దానివలన కష్టాలు మనం కొని తెచ్చుకున్నాం. మిజరీ ఈజ్ బై ప్రొడక్ట్, ద షాడో ఆఫ్ మైండ్. దాన్ని మనము మామూలుగా కూడా లాంగ్వేజ్లో అశుద్ధమైన మనసే కారణము దుఃఖానికి అనే పాఠం భాగవతి భిక్షుకులు కూడా అదే చెప్పారు. తల్లిదండ్రుల కారణం కాదు, బంధుమిత్రుల కారణం కాదు, ఆఖరికి కర్మ కూడా కారణం కాదు అనే పాయింట్ చెప్పుకుంటూ వచ్చారు. దుఃఖానికి కారణం కర్మ కాదు. కర్మ అనేది జనన మరణ చక్రాలని ఈ యొక్క మనస వాచ కర్మణ యాక్ట్స్లో మన క్రేవింగ్, రాగచిత్త, ఇవన్నిటి వలన, క్రేవింగ్ అంటే రాగచిత్త, ద్వేషచిత్త, వీటన్నిటి వలన మనకు మళ్ళీ చక్రాలు సంసార అంటే వీళ్ళు పడిపోతాం. దట్ ఈస్ ఎ డిఫరెంట్ స్టోరీ. ఇక్కడ మిజరీ బై ప్రొడక్ట్ నువ్వు చేసే విషయాలను బట్టి. ఇల్యూజరీ మైండ్, షాడో ఆఫ్ ఇల్యూజరీ మైండ్. మిజరీ పీడకలలాగా వస్తూ ఉంటుంది దుఃఖం. యు సఫర్ ఓన్లీ బికాస్ యు ఆర్ అస్లీప్. ఎందుకని? ఏం జరిగినైనా నిద్రలో ఉన్నావు, మోహ నిద్రలో ఉన్నావు. నువ్వెవరెవరు? నువ్వు మర్చిపోయినావు, మోహ నిద్రలో ఉన్నావు. నీ ఆలోచనతో ఏది ఆలోచిస్తే అదే కనపడుతుంది, అదే వినపడుతుంది. యు ఆర్ క్రియేటింగ్. సో నువ్వు మోహ నిద్రలో ఉన్నావు, యు ఆర్ అస్లీప్, గాఢ నిద్రలో ఉన్నావు. దెర్ ఇస్ నో ఆఫ్ ఎస్కేపింగ్. గాఢ నిద్రలో ఉన్నావు, నువ్వు ఏడ వారిపోతావు. గాఢ నిద్రలో ఉన్నావు, నువ్వు యూ కెనాట్ ఎస్కేప్ అన్లెస్ యూ బికమ్ అవేకెన్. ద కీ పాయింట్. బాబు మేలుకో, జాగో జాగో జాగో. నువ్వు అక్కడ పక్కన గాఢ నిద్రలో ఉండావు, కళరాత్రి లేదంట భయంకరమైన పీడకలలు వస్తుంటాయి, దుఃఖం వస్తే అది కష్టం ఈ కష్టం అని బాధపడుతున్నావు. మేలుకోవాలి, మేలుకోలేదు, తప్పించుకోలేవు, ఆ బాధపడుతున్నావు, ఆ దుఃఖం వెంటబడుతుంది అన్న. సో నైట్ మేర్ ఆఫ్ విల్ పర్సిస్ట్. దాన్ని ఇంకా మొండికేసింది. అది అనేక రూపాల్లో వస్తుంది. ఎవడు ఇల్యూషన్స్ వాడివి, కొన్ని కోటాను కోట్ల మంది మనుషులు ఉన్నారు. ఎవరి ప్రపంచాలు వారు సృష్టించుకుంటున్నారు. మిలియన్స్ ఆఫ్ ఫార్మ్స్. బాగా కష్టం, దుఃఖం అంతా దుఃఖమైపోయింది. మైండ్ ఈజ్ ద షాడో, మిజరీ ఈజ్ ద షాడో ఆఫ్ మైండ్. నీ అంటే దుఃఖానికి కారణం నీ మనస్సు. ఎందుకని? మనసు నిద్రావస్థలో ఉంది, అన్కాన్షియస్గా ఉంది, అనేవేరుగా ఉంది, జాగరూకతలో లేదు. సంసార స్వప్నం త్యజ మోహ నిద్ర, మోహ నిద్రలో ఉంది. వదిలిపెట్టు అంటుంది అమ్మ మదాలాస. అదే పాయింట్ చెప్తున్నారు. మైండ్ మీన్స్ నాట్ నోయింగ్ హూ యు ఆర్. కాకపోతే నువ్వు నటిస్తావు, నేనెవరు నాకు తెలుసు అని. మైండ్ మీన్స్ నాట్ నోయింగ్ వేర్ యు ఆర్ గోయింగ్. అసలు నువ్వు ఎక్కడికి పోతున్నావు నీకు తెలియదు, కానీ నటిస్తావు. స్టిల్ ప్రిటెండింగ్ దట్ యు నో ద గోల్. నా గోల్ తెలుసు, లక్ష్యం తెలుసు. కనీసం నీ జీవితం అంటే ఏంటో కూడా తెలియదు. దట్ యు నో వాట్ లైఫ్ ఈస్ మీన్ ఫర్ ఇట్. కొంచెం కూడా తెలియదు. నాట్ నోయింగ్ ఎనీథింగ్ అబౌట్ లైఫ్, స్టిల్ బిలీవింగ్ దట్ యు నో. కానీ మనం నాకు అన్నీ తెలుసు, నా జీవితం అంటే ఏంటి తెలుసు. ఈ విధంగా పోతుంది వ్యాపారం. సో మై డియర్ ఫ్రెండ్స్, ద మైండ్ విల్ బ్రింగ్ మిజరీ ఖచ్చితంగా, యాజ్ ద వీల్ ఫాలోస్ ద ఆక్స్ దట్ డ్రాస్ ద కార్ట్. అంటే ఎద్దు బండి బాగా భారీగా ఓవర్లోడ్ చేసి, ఒంటెద్దు బండి అనుకుందాం, ఒంటెద్దు బండి వెనక భారీ లోడ్ వేసి నడుస్తున్నట్టుగా ట్రబుల్స్ ఫాలో అవుతున్నాయి నాయన. దుఃఖం నీ వెంటబడుతుంది బికాస్ ఆఫ్ దిస్. అందుకోసమే యోగ చిత్తవృత్తి నిరోధ అనే పాయింట్ మనకు అనేక రూపాలుగా మన ధ్యాన పరంగా మనం చెప్పుకుంటూ వచ్చాం. వీఆర్ వాట్ వీ థింక్. మనం ఏదైతే ఆలోచిస్తామో అదే మనం అవుతాం. ఆల్ దట్ వీఆర్ అరేంజెస్ విత్ అవర్ థాట్స్. మనం ఆలోచనలతోనే ఎదుగుతాం, అది బీజ. విత్ అవర్ థాట్స్
వి మేక్ ద వరల్డ్, ప్రపంచాన్ని సృష్టిస్తాం. స్పీక్, ప్రపంచం సృష్టించాం. స్పీక్ ఆర్ యాక్ట్ విత్ ఎ ప్యూర్ మైండ్, అంటే నో మైండ్ స్టేట్లో ఉన్నప్పుడు, అండ్ హ్యాపీనెస్ విల్ ఫాలో యూ. నీడ ఎటు వెళ్తే నువ్వు ఇటు వెళ్తే అటు నీడ నీ వెంటబడుతుందో అలాగే ఆనందం నీ వెంటబడుతుంది అని విషయం చెప్పాను. ఇక్కడ పాయింట్ అగైన్ అండ్ రిమెంబర్, వెన్ బుద్ధ సేస్ ప్యూర్ మైండ్, ఇక్కడ ప్యూర్ మైండ్ అనే పదం వాడినప్పుడు వ్యవహారికంగా చెప్పాల్సి వచ్చినప్పుడు నో మైండ్, అది ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ట్రాన్స్లేట్ ఎ మ్యాన్ లైక్ బుద్ధ. బుద్ధుడిని ఆయన చెప్పే స్టేటస్ హయ్యర్ లెవెల్లో ఉన్న మాటల్ని ట్రాన్స్లేట్ చేయాలంటే చాలా కష్టంగా అనిపిస్తుంది. బుద్ధ యూజెస్ ఎ లాంగ్వేజ్ ఇన్ హిజ్ ఓన్ వే. హయ్యర్ జోన్లో, హయ్యర్ లెవెల్లో ఉన్న బుద్ధ కాన్షియస్ నుంచి ఆయన మాట్లాడుతున్నప్పుడు ఆయన భాషను ఆయన సృష్టించుకున్నాడు. He cannot use ordinary language with ordinary meanings. ఎక్స్ట్రాడినరీ, అసాధారణమైన మీనింగ్స్ వచ్చే విషయాలు మనం చెప్తారు. ఆర్డినరీ వర్డ్స్ ఆర్ అబ్సల్యూట్లీ మీనింగ్లెస్. చాలా వరకు అర్థం లేనివే వాడుతూ ఉన్నాం. కానీ విత్ రెఫరెన్స్ బుద్ధ, ఆర్డినరీ వర్డ్స్ ఆర్ అబ్సల్యూట్లీ మీనింగ్లెస్ ఇన్ రెఫరెన్స్ టు ద ఎక్స్పీరియన్స్ ఆఫ్ బుద్ధ. బుద్ధుని యొక్క అనుభవం అపారమైన అనుభవం మనది. బట్ యూ షుడ్ అండర్స్టాండ్ ద ప్రాబ్లం. ప్రాబ్లమ్ ఈస్ he cannot use absolutely new language, nobody will understand అన్నట్టు కాదు. దట్స్ హౌ వర్డ్, అంటే అదంతా గందరగోళం మాట్లాడా, మనకు అర్థం కాని భాషలో మాట్లాడా. అందుకోసం అనత్త అంటే ఏంటో తెలియలేదు, నో మైండ్ అంటే ఏంటో తెలియలేదు, ప్యూర్ మైండ్ అంటే ఏంటో తెలియలేదు. ఇంకా ఈయన వేరే దానికి మన రామాయణంలో పెట్టలాగా ఆయన ఇంకెక్కడికో తీసుకెళ్ళిపోతారు. మనం బుద్ధుడు చెప్పిన పాయింట్కి వెళ్దాం. ఓషో గారు వేరే చదువుతారు. ప్రాబ్లం ఫర్ బుద్ధ ఈజ్ దట్ ఐదర్ హీ హాజ్ టు యూజ్ యువర్ లాంగ్వేజ్ యాజ్ యూ యూజ్ ఇట్, అంటే నువ్వు మాట్లాడిన భాషలో మాట్లాడాలి, కానీ ఆ భాష నీకు అనుభవంలోకి రాదు. యూ కెనాట్ కన్వే హిజ్ ఎక్స్పీరియన్స్. తన అనుభవంలోకి రావాలంటే తను ఏ అనుభూతి అయితే పొందాడో ఆ పాయింట్లు అతను చెప్పగలగడానికి ప్రయత్నిస్తాడు. న్యూ లాంగ్వేజ్. సో మై డియర్ ఫ్రెండ్స్, సో ఆ యొక్క స్టేటస్లో బుద్ధుని యొక్క మాటలను మనం అవగాహన చేసుకోవాలన్నప్పుడు బుద్ధ యూస్ ప్యూర్ వర్డ్, అంటే నో మైండ్, అంటే మనసు లేని స్థితి, మైండ్ డ్రాప్ అయినటువంటి స్టేటస్, ప్యూర్ కాన్షియస్నెస్. సో మై డియర్ ఫ్రెండ్స్, మన మనసు నో మైండ్ స్టేట్, ప్యూర్ మైండ్ అంటే నో మైండ్ స్టేట్ అనే పాదాన్ని మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే ఆయన మాటలు మనకు బాగా అర్థమవుతాయి. ఒక కొత్త అద్భుతంలో మనం దానిలోకి వెళ్తాం. వెరీ స్లోలీ యూ హ్యావ్ టు బి కాట్, డ్రాప్ అంటే టోటల్లీ న్యూ ఎక్స్పీరియన్స్. ప్యూర్ మైండ్ మీన్స్ నో మైండ్. బాగా గుర్తుపెట్టుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే, ప్యూర్ మైండ్ అంటే మనసు లేని స్థితి, మనసు డ్రాప్ అయిన స్టేటస్. ఇంప్యూర్ మైండ్ అంటే మనసు. రైట్? సో ఈ యొక్క విషయాన్ని మనం అవగాహన చేసుకున్నప్పుడు మనం ఆనందం మన వెంట పడుతుంది. ఇఫ్ యు గో డీపర్ ఇన్ టు ద సూత్రాస్, అండర్స్టాండ్ చేసుకునే కొద్ది ఇంప్యూర్ మైండ్ మీన్స్ మైండ్. ఇంప్యూర్ మైండ్ అంటే మైండ్ అని, ప్యూర్ మైండ్ అంటే నో మైండ్ అనేది అర్థమైనప్పుడు మనం ప్యూర్ మైండ్ అంటే నో మైండ్ స్టేట్లో ఉన్నప్పుడు ఆనందంగా ఉంటాము. అందుకోసమే ధ్యానం ద్వారా మనకు ఆనందంగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అనిపిస్తుంది, చాలా హ్యాపీగా అద్భుతంగా అనిపిస్తుంది. యువర్ షాడో, అప్పుడు మీ నీడ, మీరు ఎటు వెళ్తే అటు నీడ మీ వెంట వస్తుంది. ఆ నీడ ఉడికిపోదు, గజగజ ఉడికిపోదు, అన్షేకబుల్. కానీ మిజరీ ఈజ్ ఏ బై ప్రొడక్ట్ ఆఫ్, అక్కడ మిజరీ ఇక్కడ ఏం జరిగింది, మిజరీ ఈజ్ ఏ బై ప్రొడక్ట్. సో బ్లిస్, మన మనసు అంటే కలుషితమైన మనసుతో ఉంటే మిజరీ బై ప్రొడక్ట్ అయింది. అదే ప్యూర్ మైండ్ నో మైండ్ స్టేట్ వస్తే బ్లిస్ కూడా బై ప్రొడక్ట్. దుఃఖం ఎందుకు వచ్చింది, నువ్వు గాఢ నిద్రలో ఉన్నావు.
ఆనందం ఎప్పుడు వచ్చింది? నువ్వు ఎరుకతో ఉన్నావు, ధ్యానంలో నువ్వు ఎరుకతో ఉన్నావు. ఆ ఆనంద స్థితిని తర్వాత అబ్బా హాయిగా ఉంది, బాగుంది బాగుంది అనుకునే కానీ ఆనంద ఉంది నేను, ఆ బ్రహ్మానంద ఉంది. ప్యూర్ మైండ్ స్టేట్ లో ఉన్నావు. చిత్తవృత్తి నిరోధం జరిగింది. మనసులో ఏ ఆలోచనలు లేవు. అక్కడ శూన్య. ఆ స్థితిలో నువ్వు ఆనందం అనుభవించావు, ఆ బ్లిస్ అనిపించావు అన్న ఎరుక ఉంటేనే మళ్ళా దాని యొక్క లాభం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎప్పుడైతే నువ్వు ఎతికితే దొరకదు. హెన్స్ యూ కెనాట్ సీక్ ఇట్. ఆనంద భావన ఆనందాన్ని ఇస్తుంది అన్నప్పుడు అది నీ అవేర్నెస్ లోనే నీ ద్వారానే నీ లోపల నుంచే రావాలి. బై ప్రొడక్ట్. వెన్ అవేర్నెస్ కమ్స్, బ్లిస్ కమ్స్ ఆన్ ఇట్స్ ఓన్. అవేర్గా ఉంటే చాలు. అందుకోసమే సతీ 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 అనే పదం వాడారు. జస్ట్ లైక్ యువర్ షాడో అన్షేకబుల్. నీ నీడ ఏ విధంగా ప్రకంపనాలకు లోను కాదు, అంటే వణికిపోదు, కుదపలేమో దాన్ని. నీడను కుదుపుతామా? నీడను పట్టుకోగలుగుతామా? ఆ విధంగా ఆనందం నీ వెంట పడుతుంది అనే పాయింట్. ద్వేష చిత్తలో ఉంటే ఏ విధంగా ఉంటుందనే విషయాలు రేపటి ఎపిసోడ్ తెలుసుకో. సో థ్యాంక్ యూ మాస్టర్స్. హ్యాపీ డే టు యూ ఆల్. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి. ఎవరైనా మాట్లాడాలనుకుంటే అరవింద గారు ఉన్నారు అప్పర్ జూమ్లో. ఎవరైనా మాట్లాడితే మాట్లాడచ్చు సార్. యు ఆర్ వెల్కమ్. ఓకే. సో ఫ్రెండ్స్, హ్యాపీ డే టు యూ ఆల్. పౌర్ణమి రోజు 3వ రోజు ఉంది. రేపటి నుంచి పౌర్ణమి, అంటే పౌర్ణమి ముందు 3 రోజులు, పౌర్ణమి తర్వాత 3 రోజులు అనేది మనం గమనించాము. థ్యాంక్ యూ మాస్టర్, థ్యాంక్ యూ. సో ఆల్ ది మాస్టర్స్, విజిబుల్ అండ్ ఇన్విజిబుల్ మాస్టర్స్ అందరికీ కృతజ్ఞతలు. పౌర్ణమి రోజు 3వ రోజు జరుపుకున్నాం. ఈ రోజు అలాగే ఈవినింగ్ సెషన్ పౌర్ణమి ధ్యానం ఉంటుంది. మార్నింగ్ అండ్ ఈవినింగ్ పౌర్ణమి ధ్యానాలు విశేషంగా చేయాలి కాబట్టి మనం ధ్యానాన్ని విశేషంగా వినియోగించుకుంటున్నాం. సో ఈ మార్నింగ్ సెషన్లో పౌర్ణమి ధ్యానానంతరం మనం ధమ్మపద చెప్పుకుంటాం. రైట్? ధమ్మపదలో ఓషో గారు చెప్పినటువంటి ధమ్మపద, దాన్ని మనం విశేషంగా మనం చెప్పుకుంటాం. రేపు ద్వేషంతో ఉంటే ఏ విధంగా ఉంటుంది, ద్వేషం ఏ విధంగా జరుగుతుంది, ద్వేషం అనేది ఎలా ఉంటుంది, సమస్య ఏ విధంగా వస్తుంది అనే పాయింట్ ధమ్మపదలో చెప్తారు. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. కైండ్లీ లైక్ దిస్ వీడియో, షేర్ దిస్ వీడియో టు ఆల్ మాస్టర్స్. లైక్ చేయండి, ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మనకు మరింత ఎక్కువ మందికి ఈ యొక్క జ్ఞానం ప్రసారం అవుతుంది, ఎక్కువ మందికి చూపిస్తారు యూట్యూబ్ వాళ్ళు. కాబట్టి లైక్ చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. లైక్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేయండి యూట్యూబ్లో. థ్యాంక్ యూ.